హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోలో నా డేని నేనంతా ఎలా స్పెండ్ చేశాను, ఏమేం చేశాను అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే నా మీల్ ప్రెప్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా పొటాటోస్ ఇలా స్టీమింగ్కి పెట్టాను అలాంగ్ విత్ ద రైస్ అనమాట. సో ఇలాగ చేస్తే మనం సపరేట్గా బాయిల్ కానీ ఎక్కువసేపు కుకింగ్ టైం అనేది పట్టదనమాట. ఇలా స్టీమ్ చేసి జస్ట్ పోపు పెట్టి స్టిర్ చేసేసుకుంటే కూడా ఒక వెజ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ స్టీమ్ చేయడం వల్ల మనము న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి కూడా లాస్ అవ్వదన్నమాట. వెజ్జీస్లో బాగుంటుంది, టేస్ట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇంకా ఇక్కడ నేను కొంచెం నార్మల్ కందిపప్పు, మైసూర్ కందిపప్పు అండ్ గోంగూర, కొంచెం కొరియాండర్ ఇవన్నీ వేసి పప్పు చేస్తున్నాను అనమాట. ఈ గోంగూర పప్పు అనేది నా ఫ్రెండ్ ఝాన్సీ నాకు నేర్పించింది. తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఫస్ట్ టైం ఇలాగా గోంగూర పప్పు. సో తను చేసింటే ఒక్కసారి తింటే నాకు చాలా టేస్టీగా అనిపించింది. ఫ్రమ్ ద టైమ్ ఐఎమ్ ఆల్సో మేకింగ్ అనమాట. థ్యాంక్స్ ఝాన్సీ. అండ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ నేను ఇక్కడ సేమియా ఉప్మా చేద్దామని ఆనియన్, టొమాటో, చిల్లీ, క్యారెట్స్ కొన్ని చాప్ చేసుకున్నాను, కొరియాండర్. ఇలాగ ఏ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఏ ఫుడ్ ఐటెం కుక్ చేసినా కూడా మనం ఎక్కువ వెజీస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దాన్ని హెల్దీ వర్షన్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో కీప్ డూయింగ్ దాట్. అండ్ పొటాటోస్ అయితే ఇలా స్టిర్ ఫ్రై చేసిన తర్వాత పోపు పెట్టుకొని నేను కొంచెం చిల్లీ, టర్మరిక్, సాల్ట్ వేసేసుకొని అలా స్టిర్ చేసేసి ఆదిల్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. అలాంగ్ విత్ సమ్ ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా, ఆనియన్ రింగ్స్ అండ్ డైరీ మిల్క్ హోమ్ ట్రీట్స్ పెట్టాను అనమాట. సో ఇలాగా ఆదిల్కి అయితే నేను లంచ్ బాక్స్ ఇచ్చాను. ఈవెన్ మా వారికి కూడా ఇదే లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట. సో అదన్నమాట సంగతి. మార్నింగ్ వాళ్ళిద్దరికి ప్యాక్ చేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఇలాగ సేమియా ఉప్మా చూడండి. ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. వాట్ ఎవర్ ద స్టీమ్డ్ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో ఆ పొటాటోస్ కూడా కొంచెం యాడ్ చేశాను. అండ్ కొంచెం క్యారెట్ తురుము కూడా దీనికి యాడ్ చేయడం వల్ల ఏమనిపించింది, లాస్ట్లో ఒక స్పూన్ ఆఫ్ గీ వేశాను. చప్పచప్పగా చాలా బాగుండింది. ఇవాళ మా వారు కూడా అంటున్నారు, దిస్ ఈజ్ నాట్ యువర్ స్టైల్, పొటాటో యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వచ్చింది సేమియా ఉప్మాకి అని. ఈవెన్ ఐ లైక్ ఇట్ వన్ ఐ వాజ్ హ్యావింగ్. నేను ఇంకా అది పల్లి అండ్ నువ్వుల పొడి ఏదైతే చేశానో ఆ పొడి కొంచెం వేసుకొని ఇలాగా నా బ్రేక్ఫాస్ట్ని కానిచ్చేసాను అనమాట. సో అదన్నమాట. సో ఆ తర్వాత నాకు కొంచెం వర్క్ ఉన్నింది లెన్స్ కార్ట్లో. యాక్చువల్గా కొంచెం స్పెక్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉండే. సో లేటర్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి అరౌండ్ సమ్ 11:30 అలా అనమాట. అరౌండ్ ద టైం నేను వెళ్ళాను లెన్స్ కార్ట్కి. మా ఇంటికి దగ్గరే ఉంటుందన్నమాట ఇది. సో వెళ్తే ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. సో తను వెయిట్ చేయమనింది స్పెక్స్ నాకు డెలివర్ చేయడానికి అనమాట. సో ఇన్ దట్ వెయిటింగ్ టైం నేను కొన్ని లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద న్యూ కలెక్షన్ అనిపించింది అనమాట. సో మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అన్నట్టు షూట్ చేశాను. అండ్ యాజ్ వెల్ నేనైతే కొంచెం బయటకి ఏవియేటర్ గ్లాసెస్ కూడా కొంచెం తీసుకుందాము అన్న ప్లాన్ అయితే ఉండింది. ఇంకా లీజర్డ్గా మా వారితో వద్దాంలే అని అనుకున్నాను, కానీ మీన్ వైల్ కలెక్షన్ అయినా చెక్ చేద్దాం అట్లీస్ట్ ఎలా ఉంది అన్నట్టు చూశాను అనమాట. ఎప్పుడైనా ఈ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు బాగా డస్ట్ అంతా పడుతుందన్నమాట. నా నార్మల్ స్పెక్స్ అయితే యూజ్ చేస్తాను, విచ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మై ఐసైట్ అనమాట. బట్ స్టిల్ ఇలాంటి గ్లాసెస్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా బయట వచ్చినప్పుడు. ఈవెన్ స్టైలిష్గా కూడా ఉంటుంది, మంచి లుక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు అనమాట. ఐ హ్యావ్ ఏ ప్లాన్స్, లెట్స్ సీ. సూన్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ విత్ మై హస్బెండ్ అనమాట. నాకైతే ఈ ఫ్రేమ్స్ ఆక్టోగాన్ షేప్ భలే నచ్చిందనమాట. చూడాలి, తీసుకోవడానికి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం ఇటు అటు వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకొని వచ్చిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దామని నా లంచ్లో అయితే నేను ఇలాగా చూడండి క్యారెట్ రైతా అండ్ కొంచెం కుక్యుంబర్, క్యారెట్స్ ఇవన్నీ కూడా పెట్టాను అనమాట. సో అలాంగ్ విత్ దట్ పొటాటో ఫ్రై ఏదైతే చేసి ఇచ్చానో మా వారికి ఇలా పొటాటో రైస్ లాగా కలిపించాను అనమాట లంచ్ బాక్స్కి. అలాంగ్ విత్ దట్ నేను కొంచెం వైట్ రైస్, పప్పు, పొటాటో ఫ్రై, పపాయ ఉన్నింది, క్యూకుంబర్, దీంతో నా ఫుడ్ని కంప్లీట్ చేశాను అనమాట. ఈవెన్ మనం ఫుడ్ తినేటప్పుడు కూడా ఫస్ట్ మనం సలాడ్తో స్టార్ట్ చేస్తే, లేదంటే ఏదైనా గ్రీన్ వెజిటేబుల్స్ లైక్ ఏమంటారు క్యూకుంబర్, క్యారెట్, బీట్రూట్ ఇలాగా ఏదైనా వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసామంటే మన ఫుడ్, లేదా కొంచెం సలాడ్ తినేవాళ్ళు సలాడ్ కానీ ఇలా చేస్తే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఎక్కువ తినేయకుండా ఉంటామన్నమాట ఫుడ్.
సో ఇన్ బిట్వీన్ నేను ఈ క్యారెట్ రైతా కూడా తింటూ ఉన్నానన్నమాట. సో అలాగా నా లంచ్‌ని అయితే నేను ఫినిష్ చేశాను. ఇంకా ఈవినింగ్ ఆదిల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను కార్న్ అయితే బాయిల్ చేశాను. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి మేము మా స్నాక్స్‌కి స్వీట్ కార్న్ అయితే తిన్నామన్నమాట. నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి. స్వీట్ కార్న్ బెనిఫిట్స్ అండ్ హై ఫైబర్ ఉంటుంది ఇందులో అనేసి. డెఫినెట్‌గా చెక్అవుట్ చేయండి. డెఫినెట్‌గా ఇంక్లూడ్ చేసుకోండి మీరు కూడా మీ పిల్లల డైట్‌లో కూడా చాలా అంటే చాలా మంచిది మన గట్ హెల్త్‌కి అనమాట. సో ఈవినింగ్ అలాంగ్ విత్ దట్ నేను ఆదిల్‌కి అయితే మిల్క్ ఇచ్చాను. అండ్ ఫర్ మీ ఐయామ్ హ్యావింగ్ మై గ్రీన్ టీ. సో స్లోగా నా కాఫీ అండ్ టీ అడిక్షన్ని ఇలా గ్రీన్ టీతో రీప్లేస్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ అండ్ సమ్ డీటాక్స్ డ్రింక్స్తో కూడా రీప్లేస్ చేద్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. లెట్స్ సీ హౌ ఫార్ అండ్ హౌ క్విక్ ఐ కెన్ స్విచ్ ఫ్రమ్ దీస్ కాఫీ అండ్ టీ అనేది. సో లేటర్ నేను మళ్ళీ ఈవినింగ్ ఏదో పనుండి బయటకెళ్తూ ఉంటే ఆదిల్ నాకు కేక్ కావాలన్నాడు. సో ఐ విజిటెడ్ కేక్ అండ్ క్రీమ్ ఫర్ హిమ్. నేను వాడికి రిచ్ చాక్లెట్ అండ్ ఫజ్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ కాక్టైల్ కేక్ తీసుకున్నాను అనమాట. ఇది వీళ్ళ సిగ్నేచర్ కేక్, కాక్టైల్ కేక్. చాలా అంటే చాలా బాగుంటుంది. బిట్ ఆఫ్ గ్రేప్ వైన్ కూడా ఉంటుందండి ఈ దీనిలో. అండ్ దట్ క్రంచీ ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, బటర్ స్కాచ్ చాక్లెట్లో ఉంటాయి కదా, క్యారమెల్ గ్రాన్యూల్స్, అవైతే ఇంకా హైలైట్ ఆ కేక్కి. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ఈవినింగ్ అయితే నాకు కుక్ చేసే ఓపిక లేకపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉంది, కొంచెం ఆమ్లెట్ వేసాను, తందూరి చికెన్ ఆర్డర్ చేసుకున్నాం అలాంగ్ విత్ బటర్ నాన్స్ అనమాట. సో ఇలాగైతే మేము మా డేని స్పెండ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్.